సూర్యాపేట జిల్లాలో మైనర్ బాలిక అదృశ్యం కలకలం రేపుతోంది. విజయ రాఘవపురానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఈ నెల 7న అదృశ్యమైంది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 20 రోజులుగా బాలిక ఆచూకీ తెలియక పేరెంట్స్, బంధువులు ఆందోళన చెందుతున్నారు. మునగాలకు చెందిన వేణు అనే యువకుడు బలవంతంగా బాలికను తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మునగాల మండలం సూర్యాపేట జిల్లా. మా అమ్మాయి ప్రజ్ఞా స్కూల్ మునగాల చదువుకుంది. చదువుతుంటే తీసుకొని పోయాడండి 7వ తారీఖు. ఇప్పటికి 20 రోజులు అయింది. ఆజుకు దొరకట్లేదు సారు. కేసు పెట్టింది సారు. వాళ్ళు పట్టించుకోవట్లేదండి సారు. మైనర్ అమ్మాయి అవండి. 5 సార్లు తిరిగినాం సారు. తిరిగినా కానీ పట్టించుకోవట్లేదు సారు. చూస్తూనే ఉన్నాం సారు, మేము రోజు చూస్తూనే ఉన్నాం అని చెప్తున్నాం సారు. సిఐ కాడి పైన చూస్తున్నాం సార్ అని ఆయన కూడా చెప్పింది సారు. సూర్యాపేట ఆయన ఇక్కడికి మాట్లాడిండు. ఇక్కడికి వచ్చిన వల్ల ఇక్కడ కూడా మాట్లాడినా చూస్తూనే ఉన్నాం సారు. వాళ్ళు ఇప్పుడు మా పాప కావాలండి మాకు. మాది మునగాల మండలం విజయరాఘవపురం అండి. మాది మా పాప కృష్ణమూర్తి సార్ దాంట్లో చదువుకుంటుందండి. ఇట్లా చేసి ఇల్లు తీసుకొని పోయిందండి. మా పాపని 7వ తారీఖు తీసుకొని పోయింది. మాది విజయరాఘవపురం అండి.